ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానముగా ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మన వాక్య ధ్యానాంశముగా దేవునికి అన్నీ సాధ్యమే ఈ అంశము మీద మనం ధ్యానం చేసే ముందుగా ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు అయా. ఈ దినమును మాకు ఇచ్చినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, చదువుకునబడిన ఈ లేఖనమును, ఈ అంశమును మా కొరకు దీవించుమని అయా మీరే మాకు బోధించి నేర్పించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మన యొక్క అంశము దేవునికి అన్నీ సాధ్యమే. మూలవాక్యముగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది: యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది కూడా లేదు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మన అంశం ఏమిటంటే దేవునికి అన్నీ సాధ్యమే. దేవునికి అన్నీ సాధ్యమే. నా ప్రియ దేవుని జనాంగమా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద నరులను పుట్టించిన దేవునికి అన్నీ కూడా సాధ్యమే. అవి ఎలాగనో మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఈ లోకములో జీవించినప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని ఆయన మనకు తెలియచేశారు. తండ్రి చిత్తము లేకుండా నేను ఏది కూడా జరిగించను అని, తండ్రి చెప్పిన మాటలను మీకు దిగుమతి చేస్తూ ఉన్నానని ఆయన తెలియచేశారు. ఇక్కడ మనము ఈరోజు మన అంశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి అన్నీ సాధ్యమే అని చెప్పడానికి ఒక బలమైనటువంటి ఒక రుజువు, ఒక ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యం, మనిషి యొక్క శరీర తత్వానికి విరోధమైనటువంటి కార్యాన్ని కూడా జరగదు అన్నటువంటి కార్యాన్ని కూడా జరిగించినటువంటి దేవుడు ఏమిటి ఆ కార్యం అని మనం ఆలోచన చేసినట్లయితే ఉడిగిన గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు. దేవునికి అన్నీ సాధ్యమే అనే అంశంలో మనము ధ్యానం చేయవలసినటువంటి విషయము మొదటిది ఏంటంటే ఉడిగిన గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు. ఆది కాండము 18వ అధ్యాయము 12-14 వచనాల్లో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి అంటారు కదా, అబ్రహమా, మీదటికి ఈ కాలమున నీవు కుమారుని కంటావు, మీదటికి ఈ కాలమున నీకు కుమారుడు కలుగుతాడు అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఆ దేవునికి సాగిలపడి నవ్వుతాడు. ఏమిటి, 100 ఏండ్ల వయస్సు కలిగినటువంటి నేను నాకు కుమారుడు కలుగుతాడా? 90 సంవత్సరాల వయసున్న నా భార్య కుమారుని కంటుందా అని అబ్రహాము నవ్వుతాడు. అయినప్పటికీ దేవునికి అన్నీ సాధ్యమే. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఉడిగిన గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము ఏ నిర్ణయ కాలమున అయితే నీకు కుమారుడు కలుగుతాడు అని దేవుడు చెప్పాడో అదే కాలమున శారా కుమారుని కని అతనికి ఇస్సాకును కన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి 90 సంవత్సరాలు శారాకును, 100 సంవత్సరాలు అబ్రహామునకును వయస్సు ఉన్నప్పుడు శరీరం ఉడిగిన కుమారుని కంటానికి అవకాశం లేకపోయినా దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడు ఇస్సాకును దయచేశాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? 100 సంవత్సరాల వయసులో 90 సంవత్సరాల శారాకు కలిగినటువంటి ఆ దినాలలో దేవుడు మృతతుల్యమైనటువంటి శరీరములో కూడా జీవాన్ని పుట్టించి కుమారుని అనుగ్రహించినటువంటి దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉందా? కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవునికి అన్నీ సాధ్యమే. రెండవదిగా మనం చూసినట్లయితే బానిసకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి దేవుడు.
నా ప్రియ దేవుని జనంగా మనం ఆలోచన చేసినట్లయితే తనది కాని దేశంలో తనది తన తన వారు కానటువంటి ప్రజల మధ్య బ్రతుకుతున్నటువంటి ఒక యవనస్తుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి తన సొంత అన్నలే తనను అమ్మివేస్తే మరి పొరుగు దేశము, తనకు తెలియనటువంటి దేశములో, తనకు తెలియనటువంటి ప్రదేశంలో నివాసం చేస్తున్నటువంటి ఆ యవన కుమారుడు మరి తాను ఎక్కడైతే మరి బానిస బ్రతుకుతున్నాడో అక్కడ తన్ను తాను దేవునికి సమర్పించుకొని దేవునికి ప్రార్థించి మరి బానిస నుండి రాజ్యాధికారాన్ని పొందుకున్నాడు. దేవుడు మరి దేవుని యందు ఎప్పుడైతే నిలిచి ఉన్నాడో మరి ఆ యవనస్తుని దేవుడు హెచ్చించాడు. బానిస బ్రతుకు నుండి మార్చి, బానిస బ్రతుకు నుండి మరి తప్పించి ఆ దేశానికే రాజునిగా చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, యోసేపు. నా ప్రియ దేవుని జనాంగమా, బానిస అయినటువంటి యోసేపు మరి ఐగుప్తు దేశానికే ప్రధాని అయిపోయాడు. కాబట్టి నా దేవునికి అన్నీ సాధ్యమే. ప్రియ దేవుని జనాంగమా, బానిసను మరి రాజ్యాధికారం చేపట్టే దిశగా మరి తీసుకుని వెళ్ళింది ఏమిటో తెలుసా? దేవుని యందు విధేయత కలిగి ఉండటమే. నా ప్రియ దేవుని జనాంగమా, దేవునికి సమస్తమును సాధ్యమే. ఒకవేళ నీవు బానిస బ్రతుకుతున్నావా, హీన స్థితిలో ఉన్నావా, దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మూడవది మనం చూసినట్లయితే సముద్రమును ఆరిన నేలగా చేసిన దేవుడు. నా ప్రియ దేవుని జనాంగమా, సముద్రమును ఆరిన నేలగా చేసిన దేవుడు. రెండవది మనముగా చూసినట్లయితే బానిసను మరి బానిసకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి దేవుడు. మరి ఈ దృష్టాంతమును మనము ఆదికాండము 41వ అధ్యాయము 44వ వచనంలో మరి 44వ వచనంలో మనం చూడగలం. మూడవదిగా చూసినట్లయితే దేవునికి అన్నీ సాధ్యమే అని చెప్పడానికి మూడవ దృష్టాంతముగా మనము చూసినట్లయితే మరి సముద్రమును ఆరిన నేలగా చేసినటువంటి దేవుడు. మరి వెనక చూస్తే శత్రువు, ముందు చూస్తే సముద్రము. ఈ సందర్భము ఎక్కడది అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో మరి 400 సంవత్సరాలు బానిస బ్రతికినప్పుడు వారు చేసిన ప్రార్థన విన్నటువంటి తండ్రి అయిన దేవుడు వారి బానిస బ్రతుకు నుండి విడిపించి ఐగుప్తు దేశములో నుండి మరి తాను వాగ్దానం చేసిన దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు మరి వారు బయలుదేరి వస్తూ ఉండగా ఫరో మరి మరలా వారిని తరుముచు వారి వెనక మరి రథములతో వస్తూ ఉన్నప్పుడు, వీరు సాగుతూ ఉన్నప్పుడు వారికి ఎర్ర సముద్రం అడ్డు వస్తూ ఉంటుంది. అడ్డు వచ్చినప్పుడు ప్రజలు మరలా దేవుని మీద సొనగడం ప్రారంభించారు. అయితే దేవుడు మరి అన్నీ కూడా సాధ్యపరిచేటువంటి దేవుడు. మరి ఆయన మరి ఊరుకుని ఉన్నాడా? ఆయనకు అన్నీ సాధ్యమే. కాబట్టి ఆ రోజున దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలను మరి కలుగు చేసినప్పుడు మరి సముద్రము మధ్యగా మరి ప్రజలను కాపాడుకున్నాడు. సముద్రము మధ్యగా నడిపించి తన ప్రజలను కాపాడుకున్నటువంటి దేవుడు. ప్రియ దేవుని చిన్నంగమ, మూడవదిగా మనము దృష్టాంతాన్ని చూసినట్లయితే సముద్రమును ఆరిన నేలగా చేసినటువంటి దేవుడు, సముద్రాన్ని పాయలుగా చేయగలిగినటువంటి దేవుడు. నా ప్రియ దేవుని జనంగమ, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈ ప్రకృతిలో ఏదీ కూడా లేదు. సముద్రమును ఆరిన నేలగా చేసినటువంటి దేవుడు. ఈ దృష్టాంతమును మనము నిర్గమకాండము 14వ అధ్యాయము 22వ వాక్యములో ప్రజలు ఆరిన నేల మీద మరి నడిచి వెళ్ళినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. దేవునికి సమస్తమును సాధ్యమే. 4వ దృష్టాంతాన్ని మనము చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మన ఆలోచన చేసినట్లయితే ఏ విధమైనటువంటి యంత్రము లేకుండా, పరికరములు లేకుండా ఎరుకో గోడలను కూల్చినటువంటి దేవుడు, ఏ విధమైనటువంటి యంత్ర సహాయం లేకుండా, మనిషి ప్రమేయం లేకుండా మరి అంత పెద్ద ఎరుకో గోడను కూల్చినటువంటి దేవుడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే మరి యాజకులు బోరను ఊదగా మరి జనులు కేకలు వేయగా ఆ గొప్ప ప్రాకారము, ఎరుకో గోడ ఎంత పెద్దది అంటే ఆ గోడ మీద దాని యొక్క ప్రాకారమును మనం ఆలోచన చేసినట్లయితే ఆ గోడ మీద 2 బస్సులు ఒకదాని పక్కన ఒకటి వెళ్ళేంత అంత గొప్ప పెద్ద గోడ
మరి ఎరుకో గోడ. అట్లాంటి గోడను ఏ యంత్రము సహాయం లేకుండా, ఏ మనిషి ప్రమేయం లేకుండా, మరి ఏ విధమైనటువంటి పరికరాన్ని వాడకుండా దేవుడు కేవలము స్తుతించుట ద్వారా, మరి ప్రార్థన, మరి దేవుని చెప్పిన మాటకు విధేయత చూపి ఆయన చేయమన్నట్లుగా వాళ్ళు స్తుతులు చెల్లించుట ద్వారా ఆ ప్రాకారాన్ని పడగొట్టాడు. దేవుడు ఎంతటి గోడనైనా పడగొట్టగలడు. నీకు అడ్డుగా ఉన్న ప్రతి గోడను తొలగించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దృష్టాంతములు మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి సమస్తము సాధ్యమే. ఐదవ మరి ఐదవ దృష్టాంతాన్ని మనం చూసినట్లయితే, మరి గాడిదను మాట్లాడించినటువంటి దేవుడు, గాడిదకు మాటనిచ్చినటువంటి దేవుడు. గాడిద మరి ఎక్కడైనా మాట్లాడినట్లుగా మనకు చరిత్రలో ఉందండి. కానీ గాడిద మరి ప్రవక్త అయినటువంటి తన యజమానితో మాట్లాడినట్లుగా మనం చూడగలం. ఇక్కడ ఈ దృష్టాంతాన్ని మనము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 30వ వచనములో ఈ దృష్టాంతాన్ని మనం చూడగలం. గాడిద తన యజమానుడైనటువంటి బిలాముతో మాట్లాడినట్లుగా మనం చూడగలం. గాడిద మాట్లాడటం ఏంటండి? మరి బాలాకు, రాజు అయినటువంటి బాలాకు మరి ఇశ్రాయేలు జనాంగాన్ని శపించటానికి ప్రవక్త అయిన బిలాముతో మరి బేరం కుదుర్చుకుని, మరి బిలామును మరి ఇశ్రాయేలు జనాంగముని శపించటానికి మరి కుదుర్చుకున్నప్పుడు, మరి బిలాము మరి దేవుని ప్రజల పక్షముగా ఉండకుండా, మరి రాజు ఇచ్చేటువంటి మరి ఆ నిర్ధకమైనటువంటి మరి కానుకల కోసం మరి దేవుని ప్రజలను శపించటానికి బయలుదేరినప్పుడు, దేవుని దూత ఖడ్గము ధరించి మరి ఆ త్రోవలో నిలిచినప్పుడు దేవుడు గాడిదకు వాక్కుని ఇవ్వగా ఆ గాడిద మాట్లాడుతూ ఉంది. గాడిదకు మాటనిచ్చినటువంటి దేవుడు. ఈ భూమి మీద మనం చూసినట్లయితే ఏ జంతువు కూడా మరి మాట్లాడినట్లుగా మనం చూడలేము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగం, నా దేవునికి సమస్తమును సాధ్యమే. కాబట్టి గాడిదను మాట్లాడించినటువంటి దేవుడు, మనిషి చేయలేనటువంటి పని చేసినటువంటి గాడిద, దేవునికి సమస్తమును సాధ్యమే. ఐదవది మనము చూసినట్లయితే చేప కడుపులో మనిషిని దాచిన దేవుడు. ఈ దృష్టాంతమును యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో ఈ దృష్టాంతాన్ని మనం చూడగలం. మరి 3 దినములు చేప కడుపులో యోనాను దాచాడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరి, దేవుడు వెళ్ళమన్నటువంటి చోటకు వెళ్లకుండా, వెళ్ళమన్న దేశానికి వెళ్లకుండా, మరి దేవుని మాటకు మరి అవిధేయత చూపి వేరొక దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు ప్రమాదాన్ని మరి కొని తెచ్చాడు. అయితే దేవుడు తాను చేసినటువంటి ఆ చెడ్డ కార్యాన్ని, తన సేవకుని, తన ప్రవక్తను మరి దండించకుండా మరి చేప కడుపులో 3 దినాలు మరి దేవుడు మనిషిని దాచాడండి. ఇది గొప్ప అద్భుతము. ఎంత అద్భుతము అంటే, చేప కడుపులో మనిషి దాగడం ఏంటండి? కాబట్టి దేవునికి అన్నీ కూడా సాధ్యమే. 3 దినాలు మరి యోనా మరి చేప కడుపులో ఉన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, మరి 7వదిగా మనం చూసినట్లయితే మరణాన్ని జయించినటువంటి దేవుడు. మరి నీ కోసము నా కోసము యేసు ప్రభుల వారి ఈ లోకములో మరి జీవించి, మరి నీ కోసము నా కోసమే, నీ పాపముల నిమిత్తము నా పాపముల నిమిత్తము ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేపబడ్డాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పాడు. లోక సువార్త 18వ అధ్యాయము 27వ వచనములో మనము చూసినట్లయితే, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తమును సాధ్యమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. కాబట్టి మరి ఉడిగిన గర్భాన్ని తెరిచినటువంటి దేవునికి సమస్తమును ఉడిగిన గర్భాన్ని తెరిచాడు. మరి బానిసకు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. సముద్రమును 6 నెలలుగా చేశాడు. మరి పరికరము లేకుండా మరి అంత పెద్ద గోడను దేవుడు కూల్చివేశాడు. మరి గాడిదకు మాటనిచ్చినటువంటి దేవుడు, మరి చేప కడుపులో 3 దినాలు మానవుణ్ణి కాపాడినటువంటి దేవుడు, చేప కడుపులో 3 దినాలు మరి యోనా గారిని దాచినటువంటి దేవుడు, మరి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. దేవునికి కూడా మరి సమస్తము సాధ్యమని నీవు నమ్మినట్లయితే, ఈ రోజున ప్రభు వారు అడుగుతున్నారు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి అన్నీ కూడా సాధ్యం చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు.
కాబట్టి నా ప్రియ దేవుని చిన్నగమ, మరి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? దేవునికి సమస్తము సాధ్యమని నీవు నమ్మినట్లయితే నీవు ఏది అడిగినా దానిని నీకు ఆయన ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవునికి సమస్తము సాధ్యమే అని ఈ సత్యాన్ని నీవు నమ్మినట్లయితే ఈ రోజున నీ జీవితంలో ఏదైతే సాధ్యము కాదని అనుకుంటున్నావో దానిని నీ జీవితంలో సాధ్యపరచడానికి నేను ప్రకటిస్తున్న నా దేవుడు మరి సిద్ధముగా ఉన్నాడు. నీవు దానికి అంగీకరించినట్లయితే ఈ ప్రార్థన నాతో కలిపి చేయి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు నాయన. అవును తండ్రి, నీకు సమస్తమును సాధ్యమే. నీవు సమస్తమును సాధ్యపరచటానికి ఈ లోకానికి తండ్రి నీవు నాయన అనేక మంది ప్రవక్తలను మరి యాజకులను నైనా సమూహాన్ని నీవు పంపించావు నాయన. నీవు సమస్తమును సాధ్యపరచడానికి నీవు పూనుకున్నప్పటికీ నాయన నీకు విధేయత చూపకుండా అవిధేయత కలిగినటువంటి ప్రజలు అనేక మంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. వారి అవిధేయత నుంచి విడిపించి అయా ఇదిగో తండ్రి అన్నిటినీ సాధ్యపరిచేటువంటి నీ యందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా నీ ప్రజలు మారాలని ఆశపడుతూ ఉన్నావు నాయన. ఈ రోజున తండ్రి ఎవరైతే నీవు నైనా సమస్తాన్ని చేయగలవని నమ్మి నీ యందు విశ్వాసం ఉంచుచున్నారో వారిని మీరు దృష్టించమని, వారి ఆత్మలను రక్షించి నీలో స్థిరపరచమని అయా వేడుకుంటూ ఉన్నాను నాయన. అయా ఇదిగో తండ్రి నీవు సమస్తమును సాధ్యపరచగలిగిన గొప్ప శక్తిమంతుడు అని అనేక మంది నాయన ఈ రోజున నాయన నిన్ను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచుటకు తీర్మానం చేసి ఉండగా వారి తీర్మానాన్ని ఆశీర్వదించి దీవించమని, ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.